వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తిరుపతిలో ముంతాజ్ హోటల్కు వ్యతిరేకంగా స్వామీజీల ధర్నా. డీఎంకే లక్ష్యంగా బీజేపీ ఆందోళన. పోలీసుల అదుపులో తమిళసై. రైళ్లు ఆలస్యం. విశాఖలో సమాచార కేంద్రం ఏర్పాటు. నాని టైం నడుస్తోంది. హిట్ 3 ప్యారడైజ్ డిజిటల్ డీల్స్ తెలిస్తే దిమ్మ తిరిగిపోద్ది. తిరుపతిలో ఒబెరాయ్ గ్రూప్కు చెందిన ముంతాజ్ హోటల్స్ నిర్మాణానికి వ్యతిరేకంగా స్వామీజీలు ఆందోళన చేస్తున్నారు. భూ కేటాయింపులు రద్దు చేయాలని, ఇప్పటి వరకు నిర్మించిన భాగాలను కూల్చివేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలిపిరిలో దీక్ష ప్రారంభించిన స్వామీజీలు పాదయాత్రగా తిరుమలకు వెళ్లనున్నారు. కాగా తిరుపతి సమీపంలోని పేరూరు వద్ద 20 ఎకరాలను 60 ఏళ్ల పాటు లీజుకు ఇస్తూ 2022లో ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఈ హోటల్ నిర్మాణం చేస్తే మాత్రం హిందూ సమాజం చూస్తూ ఊరుకునేది లేదు. ఏ అఖండ మెజారిటీ హిందువులందరూ కూడా ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు. మరి ముంతాజ్ హోటల్, ట్రైడెంట్ హోటల్ని తక్షణమే కూటమి ప్రభుత్వం రద్దు చేయకపోతే ఏడుకొండల పవిత్రతని నాశనం చేసేటటువంటి చర్యలు కానీ చేపడితే తక్షణమే హిందూ సమాజం బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉందని కూటమి ప్రభుత్వానికి మేము మరీ తెలియజేస్తూ ఉన్నాం. మేము హితవు పలుకుతూ ఉన్నాం. తక్షణమే తిరుమలలో ప్రక్షాళన ఏదైతే అన్నారో అన్యమతస్థులు కానివ్వండి, లేకపోతే విఐపి దర్శనాల పేరు మీదుగా సామాన్యులకు ఇబ్బంది పెట్టడం కానివ్వండి, తిరుమలలో జరుగుతున్నటువంటి అపచారాలు కానివ్వండి, వీటన్నిటిపైన కూడా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళ్ళాలి. అలాగే సనాతన ధర్మం అని పవన్ కళ్యాణ్ గారు పదే మాట్లాడుతూ హిందువులందరినీ కూడా ఒక ఆశ, హిందువులందరికీ ఒక భరోసా ఆయన మాటల ద్వారా కల్పిస్తూ ఉన్నారు. మాటల ద్వారా ఇస్తున్నారు తప్ప చేతల్లో మాకు ఎక్కడా కనిపించడం లేదు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు సనాతన ధర్మం అంటూ మీరు మాట్లాడటం ఎక్కడెక్కడో దేవాలయాలు తిరగడం కాదండి. మీరు రండి, తిరుమలకు రండి. మీరు తిరుమలలోనే, తిరుపతిలోనే మీరు వారాహి డిక్లరేషన్ ఇచ్చారు. హిందూ సమాజం ఎంతో నమ్మింది. కానీ మీరు మాటలకి చేతలకి అస్సలు పొంతం లేదు. సనాతనవాదినంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి గుండు కొట్టడమా? తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేయడమా సనాతన ధర్మం అంటే? పవన్ కళ్యాణ్ గారు, దయచేసి మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. తమిళనాడులోని డీఎంకే సర్కార్ టార్గెట్గా బీజేపీ ఆందోళన దిగింది. మద్యం దుకాణాల ముట్టడికి బీజేపీ పిలుపునివ్వగా పార్టీ చీఫ్ అన్నామలై సహా కీలక నేతలు హౌస్ అరెస్ట్ అయ్యారు. లిక్కర్ అమ్మకాల ద్వారా డీఎంకేకు 1000 కోట్లు ముట్టాయని బీజేపీ ఆరోపణలకు పాల్పడుతోంది. రూపీ సింబల్ పేరుతో డీఎంకే నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది బీజేపీ. నిరసనలో భాగంగా టాస్మాగ్ ఆఫీసు వద్దకు చేరుకున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. తెలంగాణ మాజీ గవర్నర్, సీనియర్ నేత తమిళసై సుందరరాజన్ను అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు నేతలను అరెస్ట్ చేయడం గమనార్హం. ఢిల్లీని మించి లిక్కర్ స్కామ్ జరిగిందని, ఈడీ దాడులపై డీఎంకే సమాధానం చెప్పాలని తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై డిమాండ్ చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా విజయరామరాజుపేట వద్ద రైల్వే అండర్ బ్రిడ్జిని టిప్పర్ ఢీకొట్టడంతో రైల్వే ట్రాక్ దెబ్బతీసింది. దీంతో గోదావరి, విశాఖ, సింహాద్రి, అమరావతి, గరీబ్ రథ్, మహబూబ్ నగర్ ఎక్స్ప్రెస్ రైళ్లు ఆలస్యంగా నడవనున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖపట్నం రైల్వే స్టేషన్లో సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సమాచారం కోసం 8912746330 లేదా 8912744619 నెంబర్లతో సంప్రదించాలని అధికారులు సూచించారు. ఇండస్ట్రీలో ఏ హీరోకైనా హిట్ ఫ్లాప్ సాధారణం. కానీ గత కొన్నేళ్లుగా వరుస సినిమాలతో విజయాన్ని అందుకుంటున్న హీరోల్లో నాని ఒకడు. ఓవైపు హీరోగా హిట్స్ కొడుతూనే మరొక వైపు నిర్మాతగాను సూపర్ సక్సెస్ అందుకుంటున్నాడు. రీసెంట్ హిట్ కోట్ నాని ప్రొడక్షన్ నుంచి వచ్చిందే. ప్రస్తుతం తెలుగులో చాలా సినిమాలకు ఓటీటీ డీల్స్ జరగట్లేదు. దీంతో ఫైనల్ కాపీ సిద్ధమైన విడుదలకు నోచుకోవట్లేదు. అదే టైంలో నాని సినిమాలకు మాత్రం రిలీజ్కి చాలా రోజుల ముందే ఓటీటీ డీల్స్ క్లోజ్ అయిపోతున్నాయి. కోట్ని ఏకంగా 8 కోట్లకు నెట్ఫ్లిక్స్ తీసుకుందని టాక్. రీసెంట్గా నాని హీరోగా ది ప్యారడైజ్ మూవీని ప్రకటించారు. దీని షూటింగ్ అసలు మొదలే కాలేదు. కానీ ఓటీటీ డీల్ మాత్రం 65 కోట్లకు జరిగిపోయిందట. నాని ఇప్పటికే పూర్తి చేసిన హిట్ 3 చిత్ర ఓటీటీ హక్కుల్ని ఇదివరకే నెట్ఫ్లిక్స్ 55 కోట్లకి ఈ మూవీ రైట్స్ తీసుకుందని టాక్ నడుస్తోంది.
చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.